మీరు ప్రభులోనికి వచ్చిన తర్వాత పసిపిల్లల్లా ఉంటే లోక సంబంధమైన ఆశలు మీకు ఎరగా చూపి మిమ్మల్ని తప్పుడు మార్గంలోనికి లాక్కుని వెళ్ళిపోతాడు అపవాదిగాడు. మీరు పడిపోతారు, మీరు పరలోకం చేరరు, ఆత్మీయ జీవితం వీక్ అయిపోద్ది, ఆత్మీయంగా పతనావస్థకి వెళ్ళిపోతారు. ఆత్మీయంగా ఎదగవలసిన మీరు దిగజారిపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలి కదా, ఎదగవలసిన నువ్వెందుకు పడిపోతున్నావు అంటే నువ్వు పసిపిల్లోడుగా ఉన్నావు, ఆ పాలను త్రాగలేదు, ఆ పాల వలన వచ్చే బలం నీ ఒంట్లో లేదు. వెంటనే అపవాదిగాడు చిన్న చిన్న చాక్లెట్లు వేసి నిన్ను ఆత్మీయంగా సర్వనాశనం చేస్తున్నాడట. వాడు వంచనతో వచ్చాడట, కుయుక్కులతో వచ్చాడట, తప్పుడు మార్గంలోనికి నిన్ను తీసుకుని వెళ్ళిపోయాడట. ఇస్కరియోతు యోధాగాడు శిష్యులందరితోనూ ఉంటే, అందరూ పరలోక ప్రయాణంలో ఉంటే, అందరూ ప్రభు వలన వాక్యం నేర్చుకుని పరలోకానికి సిద్ధపడుతుంటే, వీడు మైండ్ అంత డబ్బు 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 అంటే ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు వాక్యం ఎక్కక ఈ మట్టిని కోరుకొని ఈ మట్టిలో కలిసిపోయాడు, చచ్చి నరకానికి పోయాడు. లాగేసింది దెయ్యం వాడిని, కుయుక్తి పడింది, వంచనతో లాగింది, తప్పుడు మార్గంలోకి తీసుకెళ్ళిపోయింది. శిష్యులందరూ సేవలో ఉంటే వీడు మాత్రం సమాజ మందిరానికి వెళ్ళిపోయి మా ప్రభుని అమ్మేస్తానని బేరాల్లో ఉన్నాడు. ప్రభులో లేడు, పనిలో లేడు, సమాజ మందిరంలో బేరం ఆడుకోవడానికి వెళ్ళాడు వెండి నాణాల కోసం. వీళ్ళేమో వాక్యం చెప్తున్నారు, ప్రభు వెనకాల ఉన్నారు. లాగేసింది. ఆత్మీయ జీవితంలో నువ్వు పడిపోతావు నీకు వాక్యం అనే బలం లేనప్పుడు.